పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పరిధిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం పోర్టల్లో సాంకేతిక లోపాలతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రెసిడెంట్ బుర్రా అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి సబ్సిడీలను ఆలస్యం చేయకుండా వినియోగదారుల ఖాతాలో జమ చేయాలని, పోర్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోలార్ ఎనర్జీ అసోసియేషన్ సభ్యులు నిరవధిక నిరాహార దీక్ష ప్రకటిస్తామన్నారు. జనరల్ సెక్రటరీ శ్రీహరిబాబు, వైస్ ప్రెసిడెంట్ పరకాల రాజేష్, జాయింట్ సెక్రటరీ బాబు నాయుడు పాల్గొన్నారు. ఏదైతే పీఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాల్ అయిన సిస్టమ్స్లో యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు వరకు కూడా మేము ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి, నెట్ మీటర్ కూడా ఇన్స్టాల్ అయ్యి, సింక్రనైజేషన్ వచ్చిన వాటికి కూడా ఏ ఒక్క కస్టమర్కి కూడా సబ్సిడీ రాలేదు ఇప్పటి వరకు. మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ను ఎవరికైతే ఇన్స్టాల్ చేసినామో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే విధంగా ఆర్ఈసీ, డిస్కమ్ దీనికి సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. మినిస్టర్ దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి, ఎందుకు అంటే ఇప్పటికి 3 months 4 months అయింది, ఫిబ్రవరి నుంచి వచ్చింది పోర్టల్ ఒక ఇష్యూ. తర్వాత సార్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోర్టల్కి డిస్కమ్కి మనకు మైగ్రేషన్ కావాలండి. ఈ మైగ్రేషన్ అయినప్పుడు ఫీజిబిలిటీ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. బట్ దాన్ని మనకు నేషనల్ పోర్టల్లో పిఎం సూర్య గారి పోర్టల్లోకి ఇంటిగ్రేట్ కానంత వరకు మనకు ఇష్యూ క్లియర్ కాదు. అది వచ్చి ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఆర్ఈసీ, స్టేట్ ఆర్ఈసీ ప్లస్ డిస్కమ్స్.